హలో గైస్, ఈ రోజు లంచ్ కోసం నేను కళ్యాణ్ నగర్లో ఉండే మనీష్ దమ్ బిర్యానీకి అయితే వచ్చాను. ఇక్కడ వచ్చి చూసేసరికి ఫుల్ క్రౌడ్ అనమాట. సీట్ కోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఈ మధ్య బెంగళూరులో ఎక్కడికి వెళ్ళినా సరే ట్రాఫిక్తో పాటు హోటల్లో కూడా జనాలు అయితే బాగా పెరిగిపోతున్నారు. ఇంత క్రౌడ్ చూసాక ఒకటే అర్థమవుతుంది, ఇక్కడ బిర్యానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయి ఉండాలి. మరి ఆ బిర్యానీ ఎలా ఉందో, ధర ఎంతో, క్వాంటిటీ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. బిల్లు కౌంటర్ దగ్గర వివిధ రకాల పార్సల్ బాక్సులను పెట్టారు. హాఫ్, ఫుల్, రెగ్యులర్, బకెట్, ఫ్యామిలీ, లార్జ్ సైజ్ అనేసి. ఇది పార్సల్ ఆప్షన్ చూసి ఎంతమందికి సరిపోతుంది, ఎంత క్వాంటిటీ తీసుకెళ్ళాలి అనే విషయంపై కస్టమర్లకు క్లియర్ ఐడియా వస్తుంది. పార్సల్ తీసుకెళ్లే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తమ అవసరానికి తగ్గట్టుగా సరైన సైజుని ఈజీగా ఎంచుకోవచ్చు. ఇంకా వీళ్ళకి జొమాటో నుంచి వచ్చిన అవార్డ్స్ కూడా బిల్ కౌంటర్ దగ్గర మెన్షన్ చేశారు. సర్టిఫికేట్స్ కూడా కనిపిస్తున్నాయి. అవి ఆ రెస్టారెంట్కి ఉన్న పాపులారిటీని, కస్టమర్ల నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్ని చూపిస్తున్నాయి. ఇంకా అంబియన్స్ విషయానికి వస్తే లోపల చాలా కూల్గా, క్లీన్గా, ప్లెజెంట్గా ఉంది. ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్తో అయినా, పిల్లలతో అయినా ప్రశాంతంగా కూర్చొని ఒక మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన స్పాట్. దాదాపు 20 నిమిషాల పాటు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా నన్ను అయితే పిలిచారు. ఇక్కడున్న క్రౌడ్ని చూస్తే వెయిటింగ్ ఉండడం మాత్రం కామన్ అనిపించింది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ దొరికే ఫుడ్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇంతమంది ఎందుకు వస్తున్నారు, ఈ హోటల్కి ఉన్న హైప్ నిజంగా వర్తా కాదా అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. లోపల కూడా క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. బయట ట్రాఫిక్లో ఎంత రద్దీ ఉందో హోటల్లో కూడా అంతకంటే ఎక్కువగా జనాలు ఉన్నారు. దాదాపు 20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ స్పేస్ మాత్రం కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా కొంచెం లిమిటెడ్గానే ఉంది. జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు చాలామంది బయట వెయిట్ చేయాల్సి వస్తుంది. దొరికిన సీట్లో కూర్చొని వెంటనే మెనూ తీసి ఆర్డర్ అయితే చెప్పేశాను. మెనూ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఐటమ్స్ కూడా ఎన్నో వెరైటీలు అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే డిఫాల్ట్గా వాటర్ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ పై పెట్టలేదు. దానికి బదులుగా నార్మల్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశారు. ఈ మధ్య చాలా హోటల్స్లో అయితే కస్టమర్ని అడగకుండానే వాటర్ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేస్తారు. మీకు బాటిల్ వాటర్ కావాలా, నార్మల్ వాటర్ సరిపోతుందా అని కూడా అడగట్లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే టేబుల్ దగ్గర వాటర్ జగ్గు కూడా పెట్టడం లేదు. సర్వింగ్ కౌంటర్ దగ్గర మాత్రమే వాటర్ ఉంచి ప్రత్యేకంగా అడిగితేనే తీసుకొని వచ్చి ఇస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ డిఫాల్ట్గా నార్మల్ వాటర్ అందించడం నాకు చాలా మంచి ప్రాక్టీస్గా అనిపించింది. చిన్న విషయంలో అనిపించిన కస్టమర్ కన్వీనియన్స్తో పాటు అనవసరమైన ఖర్చును కూడా తగ్గిస్తుంది. నేనైతే ఒక ఎగ్ బిర్యానీ ప్లస్ పన్నీర్ స్టార్టర్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. చూడడానికి బిర్యానీ చాలా రైస్ బాగా ఉడికింది. ఒక్కో గింజ విడివిడిగా కనిపిస్తుంది. ఎగ్తో కలిసి కొంచెం రైస్ని తీసుకొని టేస్ట్ చేశాను. ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా బ్యాలెన్స్ అయ్యాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మొదటి బైట్కే ఈ బిర్యానీ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో అర్థమైంది. బిర్యానీ లవర్స్ అయితే ఈ ఐటెంని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ బిర్యానీ 2 రకాల రైస్తో తయారు చేశారు. ఒకటి వచ్చి బాస్మతి రైస్, ఇంకోటి వచ్చి సీరగ సాంబార్ రైసు. నా ప్రొనౌన్సియేషన్ తప్పు అయితే ఐఎమ్ సారీ. ఈ రెండిటి మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్స్ ఏంటంటే బాస్మతి రైస్ గింజలు అనేవి చాలా పొడువుగా ఉంటాయి. మంచి ఆరోమేటిక్ ఫ్లేవర్ని ఇస్తాయి. కుక్ చేసిన తర్వాత కూడా ఒక్కో గింజ విడివిడిగా ఉంటుంది. బిర్యానీకి మంచి ఫ్లఫీ టెక్స్చర్ అయితే ఇస్తుంది. అందుకే బాస్మతి రైస్ని మెయిన్గా హైదరాబాద్ బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, జీరా రైస్, ఇంకా నార్త్ ఇండియన్ రైస్ డిషెస్లో అయితే ఎక్కువ ఉపయోగిస్తారు. ఎగ్ బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత నేను ఒక చికెన్ బిర్యానీ అయితే ట్రై చేశాను. చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసి ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది 150 రూపీస్ అనమాట. ఈ బిర్యానీ వచ్చి చికెన్ బిర్యానీలో ఒక చికెన్ పీస్ అయితే ఇచ్చారు. చికెన్ పీస్ అయితే బాగా ఉడికింది, బాగా టెండర్గా కూడా ఉంది. సో టేస్ట్ విషయానికి వస్తే ఎగ్ బిర్యానీ నచ్చినంత నాకు ఈ చికెన్ బిర్యానీ అయితే నచ్చలేదు. నార్మల్గానే అనిపించింది. ఈ చికెన్ బిర్యానీ కూడా బాస్మతి రైస్తోనే చేసింది. సో ఇందాక మనము బాస్మతి రైస్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు సీరగ సాంబార్ రైస్ విషయానికి వస్తే, సీరగం అంటే తమిళ్లో జీలకర్ర అనమాట. ఈ రైస్ గింజలు జీలకర్ర గింజల్లాగా చిన్నగా ఉండడంతో దీనికి సీరగ సాంబా అనే పేరు వచ్చింది. ఈ రైస్ ప్రత్యేకత ఏమిటంటే
మసాలాల ఫ్లేవర్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకే దీన్ని దిండుగల్ బిర్యానీ, అంబూరు బిర్యానీ, తలపకట్టు బిర్యానీతో పాటు తమిళనాడులోని మెనీ ప్లేసెస్లో అయితే వంటకాల్లో ఈ రైస్ని అయితే ఉపయోగిస్తారు. నేనైతే ఈరోజు బాస్మతి రైస్తో ట్రై చేశాను. అంబూరు స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు నేను మీకు సీరగా సాంబార్ రైస్ని నేనైతే అదే చిట్టి ముత్యాల రైస్ అంటారు నార్మల్గా, ఆ రైస్ కుక్ చేసిన బిర్యానీ అయితే చూపిస్తాను. ఫైనల్గా మన బిల్ వచ్చి 532 రూపాయలు అయింది. ఒక ఎగ్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, ఒక పన్నీర్ స్టార్టర్ అయితే తీసుకున్నాను. సో ఫైనల్గా మనకైతే సోంపు ప్యాకెట్స్ అయితే ఇచ్చేసారు. అది తీసుకొని ఓపెన్ చేసి నోట్లో వేసుకుంటూ ఈరోజు మనీస్ దమ్ బిర్యానీ ఫుడ్ రివ్యూని అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరో వీడియోలో మరో కొత్త బిర్యానీ రెస్టారెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ రెస్టారెంట్లో దొరికే పూర్తి మెనూని వీడియో చివరిలో జత చేశాను. మెనూలో ఉన్న ఐటమ్స్ ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. అలాగే ఈ మనీస్ దమ్ బిర్యానీ బెంగళూరులో చాలా బ్రాంచ్లు అయితే ఉన్నాయి. వాటి వివరాలు కూడా ఈ వీడియో చివరిలో షేర్ చేశాను. అలాగే ఈ మనీస్ దమ్ బిర్యానీ చెన్నైలో కూడా చాలా బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫుడ్ లవర్స్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.